గుడ్ ఈవినింగ్ ఎస్క్యూ వ్యూవర్స్. చాలా రోజులైంది మీ అందరితో కనెక్ట్ అయ్యి. నేను ఒక బ్యూటిఫుల్ సారీ వేసుకుని ఉన్నాను, పోచంపల్లి సారీ. మా వీవర్ దయానంద్ గారు తయారు చేస్తారు. ఆయన పోచంపల్లి హ్యాండ్లూమ్ సారీస్ తయారు చేస్తారు, బ్యూటిఫుల్ గా వీవ్ చేస్తారు. ఆయనతోనే తెలుసుకుందామని చెప్పి ఇవాళ ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట దయానంద్ గారితో. నమస్కారం దయానంద్ గారు. మేడం నమస్కారం అండి. వ్యూవర్స్ కూడా నమస్కారం అండి. మా థ్యాంక్ యూ. దయానంద్ గారు చాలా బ్యూటిఫుల్ గా తయారు చేస్తారు సారీస్, పోచంపల్లి వీవరు. అందుకనే మీకు లైవ్ గా చూపించడానికి నేను ఆయనతో పరిచయం పెట్టుకున్నాను ఇవాళ. సో దయానంద్ గారు, కొంచెం మీరు ఈ వీవింగ్ గురించి చెప్తారా? చెప్పండి మేడం నమస్కారం అండి. మన యూట్యూబ్ ఛానల్ వారు చూస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. అదే విధంగా మేడం గారు కూడా మాలాంటి వాళ్ళని గుర్తించి ఈరోజు కళాకారులని వాళ్ళ వృత్తి కళని ముందుకు తీసుకురావడానికి ప్రోత్సహిస్తున్న యూట్యూబ్ వారికి మరియు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి మేడం మేడం నా పేరు వచ్చేసి బోడ దయానంద్ మేడం. మాది పోచంపల్లి మేడం, భూదాన్ పోచంపల్లి. మేము పట్టు చీరలు తయారు చేస్తాం మేడం. అయితే మేడం నేను నా కాడికి వస్తారు మేడం 4th జనరేషన్ మేడం నాది. మా నాన్న వాళ్ళ నాన్న, మా తాతగారు వాళ్ళ నాన్న నుండి మాకు 4th జనరేషన్ సార్. నేను 41 సంవత్సరం ఉన్నా. ఇక నేను ఈ వృత్తిలో ఇంచుమించుగా సార్ నేను 21 years నుంచి వీవింగ్ ప్రాసెస్ చేస్తున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చేస్తున్నారు వీవింగ్. చాలా అందమైన చీరలు తీసుకొస్తున్నారు మీరు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. సో ఇప్పుడు మీ వీవింగ్ లో మెయిన్ టెక్నిక్స్ ఏముంటాయి, ఎలా చేస్తూ ఉంటారు, ఏంటి కొంచెం వివరంగా చెప్తారా? ఓకే మేడం. ఇది ఏంటంటే మేడం, ఇది మనకు వచ్చేది యారన్ వచ్చేది మల్బారీ సిల్క్ మేడం. పట్టు మల్బారీ నుంచి వచ్చే పట్టు మేడం. ఇది మనకు బెంగళూరు నుంచి తెప్పిస్తాం మేడం. మళ్ళీ అదే విధంగా లోకల్ సొసైటీ వాళ్ళు కూడా నాన్నగారి ఫారం ఉంది మేడం. నాన్నగారు ఒక ముగ్గం కూడా ఉంటుంది, అది కూడా చూడొచ్చు, మీరు చెప్తారు నాన్నగారు కూడా. నా జనరేషన్ కాడికి వచ్చేసరికి మేడం నాకు పూర్తి దీన్ని నేర్పించడం, ఈ వృత్తిలో ఎలా ఉండాలి, ఏ విధంగా మనం డిజైన్ చేయాలనేది మొత్తం మా ఫాదరే, మా నాన్నగారు నేర్పించారండి. ఇది వచ్చేసి వార్పు వచ్చేసి మేడం ఇది 54 గజాల వరకు ఉంటది మేడం. దీంట్లో మనం 7 చీరలకు బ్లౌజులు, అంటే చీర 550 ఉంటది మేడం. బ్లౌజ్ వచ్చేసి 90 సెంటీమీటర్లు పెడతాం మేడం. ఇది నిలువు మేడం ఇది. అదే విధంగా మనం ప్యాకెట్ చిట్కి కాడికి వచ్చేసరికి మేడం ఇలా ఈ విధంగా ప్యాకెట్ చిట్కి ఉంటుంది మేడం. డిజైన్ అనేది మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనే ముందు గ్రాఫ్ పేపర్ మీద డిజైన్ తీసుకుంటాం మేడం. తీసుకున్నాక ఇగో ఇది సీరియల్ వైజ్ నేయాలి మేడం. ఇలా ఈ సీరియల్ వైజ్ ఇక్కడ నేస్తేనే ఈ డిజైన్ అనేది సీరియల్ డిజైన్ పడుతుంది శారీకి. దీంట్లో ఇంకేంటంటే మేడం ఒక్కొక్కరి నేర్పరితనం, ఒక్కొక్కరి కళ అనేది ఒకరు జరి పెడుతుంటారు, కడ్డీ బార్డర్ పెడతారు, టిష్యూ బార్డర్ ఉంటది. ఇట్లా మనం ఏంటంటే కొందరు జరి అనేది నచ్చరు కాబట్టి మనం జరి తీసేసి ఇట్లా ట్రెండింగ్ ఉండాలనే ఉద్దేశంతో ట్రెండింగ్ లో చేసినాం మేడం ఈ డిజైన్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా అందంగా చేస్తున్నాం. అదే మేడం ఇంకొకటి మేడం, మన గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి ఒక్క వీవర్ కు ఆన్లైన్ లో ఈ నెంబర్ అనేది ఇచ్చిరు మేడం. ఒక మనిషికి ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమో ఈ ఆన్లైన్ జియో ట్యాగ్ నెంబర్ అనేది ఒకటి గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిరు మేడం. జియో ట్యాగ్ అంటే ఇదేనా, ఈ నంబరేనా? నెంబరే మేడం. ఒక ఆధార్ నెంబర్ కనుక ఆన్లైన్ లో ఎలా ఉంటుందో ఇది అట్లా ఉంటుంది మేడం. ఒక్కొక్క వీవర్ కి ఈ వీవర్ కింద సపోర్ట్ గా ఇంకొక వర్కర్ కు అవకాశం ఇస్తుంది మేడం గవర్నమెంట్ సంక్షేమ పథకాలు. చాలా బాగుంది, చాలా బాగుంది. సో చెప్పండి. మనము ఇప్పుడు ఉన్నది కదా మేడం, ఈ అడ్డపో వచ్చేసి మేడం మనము 5 ప్లై యారన్ వాడతాం మేడం. ఇది 5 ప్లై యారన్ వాడతాము. ఇది మనకి ఏంటంటే మేడం నేయడానికి ఇట్లా మనకి ఈజీగా సారీ వెయిట్ వస్తుంది, డిజైన్ కూడా మంచిగా కుదురుతుంది ఈ విధంగా. మనము ఇప్పుడు మీకు చూపించిన కండెన్ సీరియల్ ఉంటేనే డిజైన్ అనేది కలుస్తుంది మేడం. ఓహో, ఓకే, ఓకే. మళ్ళీ కింద మీ నాన్నగారే మీ గురువు అన్నమాట? మా నాన్నగారే నేర్పించారు మేడం. మా నాన్నగారు కూడా మా నాన్న 13 years ఆయన, అప్పుడు మా తాత చనిపోయినప్పుడు అప్పటి నుంచి నాన్న 13 years ఆయన ఏజ్, అప్పటి నుంచి ఇప్పుడు 65 వరకు ఉంటారు మేడం. ఇప్పటికి నాన్న అదే మొగ్గం వేస్తాడు. ఇప్పుడు పనిముట్లు కూడా మేడం 100 సంవత్సరాలు క్రాస్ అయినాయి ఇప్పుడు నాన్న నేస్తున్న పనిముట్లు. అవి కూడా పనిముట్లు కూడా 100 ఏళ్ళు నిండినాయి మేడం, క్రాస్ అయిపోయినాయి. అట్టే అవన్నీ
మ్మ్హ. దీంట్లో మీకు మరి దయానంద్ ఆదాయము దీని ఇది ఎలా ఉంటుందమ్మా? మేడం ఇప్పుడు ప్రజెంట్ మేడం మనం యారన్ వచ్చేసి మేడం మ్మ్. కిలో ప్రజెంట్ కిలో మాలు ఆ 1 కిలో మాలు తెస్తే మేడం మ్మ్. ఆ ఒక ఒక చీరకు 30 గ్రాముల మాలు 30 గ్రాములు చిట్టి అడ్డపోగు పడుతుంది మేడం. మ్మ్. ఇది ఒకటి, ఇది వచ్చేసి మళ్ళీ మనకు ఒక 20 గ్రామ్స్ వరకు 15 గ్రామ్స్ వరకు ఇది పడుతుంది మేడం. మ్మ్హ. మ్మ్హ. నిలువు పడుతుంది అన్నట్టు. ఓకే. అయితే ఓకే. ఒక కేజీ వచ్చేసి మేడం 5,800 ఉంటుంది మేడం. మ్మ్. ఇప్పుడు మనకు ఒక వార్పు 7 చీరలు తయారు కానీకి మొత్తం మ్మ్. మేడం మనకు ఒక 5 కిలోలన్నర పడుతుంది మేడం. 3 కిలోలన్నర అడ్డపోగు పడుతుంది లెఫ్ట్, మ్మ్. వార్పు వచ్చేసి కిలోన్నర పడుతుంది మేడం. ఓకే. ఒక ఓకే. కిలో వచ్చేసి 5,850 రూపాయలు ప్రజెంట్ మేడం. మ్మ్హ. అయితే ఇప్పుడు మనకి ఏమైతుందంటే మేడం ఈ యారను రంగులు మ్మ్. బయట మనం వార్పు చాపుడు మైల తీయడము ఈ మ్మ్. డిజైన్ కట్టడము మ్మ్. మళ్ళా ఒక చీర నేయడానికి మేడం మినిమం రోజు ఒక 6 నుంచి 8 గంటలు కష్టపడితే ఒక 3 రోజులు కష్టపడాలి మేడం. ఓ 24 గంటలు పడుతుంది అనమాట. అంతే మేడం. 24 గంటలు 24 గంటలు రోజులు 3-4 రోజులు పడుతుంది. మళ్ళీ ఇందులోనే ఏమైనా ఫంక్షన్స్ వచ్చినా ఏమన్నా ఎమర్జెన్సీ ఆపద సపద వచ్చినా మేడం పోవాలంటే మ్మ్. ఆ రోజు మనం మొగ్గం ఆగిపోతుంది మేడం. మరి అంటే మనం మధ్యలో మీరు మగ్గం ఇట్లా ఆపి వెళ్ళినా పర్వాలేదంటారా? ఏం అవ్వదు కదా? ఏం అవ్వదు మేడం, వీరికి డిజైన్ ఆగిపోతుంది కదా, మళ్ళీ కంటిన్యూగా నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇట్లా కంటిన్యూగా నేర్చుతాను అన్నట్టు ఇక. ఓహో, అట్లా నేర్చుకుంటూ వెళ్ళిపోతారనమాట. అయితే మళ్ళీ ఇంకోటి మేడం, ఇది మనకి ఏంటంటే నెలనాడు ఇంత అమౌంట్ వస్తుంది అనేది ఒక నిర్ణీతమైన ఆ అమౌంట్ అనేది రాదు మేడం మనకి ఇది. ఓహో. ఓకే. ఒక సాలరీ బేస్ అన్నట్టు రాదు, మనం చేసుకుంటే కష్టం. అంటే ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడదు అనే పరిస్థితి ఇప్పటికి కూడా చేనేత కార్మికులకు ఉంది మేడం. ఈ రోజు మేము నేస్తేనే రేపు పొద్దున భోజనానికి అన్నట్టు. ఓ. ఈ రోజు ముఖం ఆగితే ఈ రోజు పని అయిపోయినట్టే మేడం. ఆహా. ఓకే. ఏదైనా మధ్యలో ఆపాల్సి మరి అక్కడికి ఆగిపోయినట్టే అవుతుంది. అంతే మేడం, ఒక్కరికి ఆగిపోయినట్టు అయిపోయింది. మ్మ్హ్మ్. ఇప్పుడు మీరు ఇన్ని జనరేషన్స్ నుంచి చేస్తున్నారు కదా, మరి ఇన్ని మేడం జనరేషన్స్ నుంచి చేస్తున్నప్పుడు ఇంకా వేరే విద్య ఏమీ నేర్చుకోలేదు కదా? అంటే ఇక మేము ఇప్పుడు మాది ఏమైందంటే మేడం, ఇది ఒకటి మాకు వారసత్వ కళ అన్నట్టు అయిపోయింది మేడం ఇది. మ్మ్. ఈ మాకు ఇంట్లో కూర్చొని నేర్చుకోవడం అలవాటు అయిపోయేసరికి మేడం మేము పెద్ద చదువు లేవు మేడం. నేను కూడా 10th క్లాస్ వరకే చదువుకున్నాను. ఆహా. అప్పుడు నాకు ఒక అక్క, 2 చెల్లెలు మేడం. ఇక అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న కాలాన్ని బట్టి ఇక ఇదే వృత్తిలో కొనసాగిన మేడం. ఆహా. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మరి ఏదైనా కష్టకాలము అది వచ్చినప్పుడు, నేత ఆగిపోయినప్పుడు, బ్రేక్ వచ్చినప్పుడు, దానికి మీరు ఇప్పుడు మనకి నెలవారీ ఇంత అని కావాలి కదా మనకి గడవడానికి మనుగడకి, అది మనం అవును. ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి? ఎలా చేసేవారు మీ నాన్నగారు వాళ్ళు అందరూ? అంటే మేడం ఇప్పుడు మనకు ఏమైనా మిడిల్ ఏమైనా ఆపద వస్తే మేడం, మనం ఇంట్లో అంతా నెలనాడు వచ్చినప్పుడు కొంత డబ్బు అనేది పొదుపు చేసుకుంటాం కదా మేడం. ఆ ఆహా. ఉన్న పొదుపుకే మనం ఇక వాడాల్సి వస్తుంది మేడం. ఆ ఉన్నారు ఆ పదో 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 20 దాచిపెట్టుకునేవి కూడా ఇక ఆహా. ఆ రోజు ఖర్చు అయిపోతాయి మేడం. ఓహో, అట్లా మళ్ళీ అలా సేవింగ్స్ ఏవో పెట్టుకుని చేసుకునేవారు అనమాట. లేకపోతే బ్యాంకర్స్ లోన్ ఇస్తారు కదా మేడం, బ్యాంకు ద్వారా లోన్స్ తెచ్చుకొని యారను ముడి సరుకులు తెచ్చుకుంటారు మేడం. ఓహో. ఓకే. మనం సో ఇప్పుడు బ్యాంక్ సాయం చేసేదన్నమాట. అంటే మన ప్రభుత్వం కూడా ఇప్పుడు చేతి వృత్తుల వాళ్ళకు ఈ ముద్ర కింద లోన్స్ అనేది ఇస్తున్నది. ఇప్పుడు ఒక ముద్రా 10 లోన్స్. అది కూడా కొద్దిగా మనకు హెల్ప్ అవుతున్నాయి మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మార్కెటింగ్ కాడికి వచ్చేసరికి మేడం, ఇప్పుడు ఈ స్మార్ట్ మొబైల్స్ వచ్చేసరికి మేడం డైరెక్ట్ వీవర్ టు కస్టమర్ అన్నట్టు అయిపోయింది మేడం. కొద్దిగా మా మొబైల్ వారు ఏంటంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కార్మికులను గుర్తించి ఇట్లా పట్టు చీరలు దొరుకుతాయి వీళ్ళ దగ్గర, వీవర్ దగ్గర డైరెక్ట్ అనేది కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది కదా మేడం. అవును. కస్టమర్ వాట్సాప్ ద్వారా ఫొటోస్ పెడితే వాళ్ళు అమౌంట్ వేస్తే మేము కొరియర్ చేయడం అలాంటివి కూడా సేల్స్ కొద్దిగా పెరిగినాయి మేడం. కొంచెం పెరిగినాయి. ఇంటర్నెట్ రాగానే, ఈ మొబైల్ స్మార్ట్ ఫోన్స్ రాగానే ఇది ఒక అడ్వాంటేజ్ అయింది. అడ్వాంటేజ్ అయింది, కొద్దిగా పెరిగినాయి. ఓకే, ఇప్పుడు చీర ఉంది మేడం, ఉదాహరణకి ఈ చీర ఎవరైనా కస్టమర్ ఆన్లైన్ లో నచ్చితే మేడం, ఈ చీర కస్టమర్ కు మనం ఫోటో పెడితే వాళ్ళు ఓకే అంటే డబ్బులు వేస్తే కొరియర్ చేసేస్తాం. ఇక్కడ కొరియర్ ఫెసిలిటీ కూడా మంచిగా ఉన్నాయి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకు ముందు మీకు ఈ కొరియర్స్ ఇవి అని ఉండేవి కాదు కదా మీ నాన్నప్పుడు, మీ నాన్నగారు అప్పుడు? అప్పుడు లేవు మేడం. అప్పుడు ఏమైందంటే ఈ వృత్తిలో ఉండే వాళ్ళు తక్కువ ఉండే మేడం.
ఉమ్, ఆ ఉన్న తక్కువ ప్రొడక్షన్ అయ్యేది. ఆ తక్కువ ప్రొడక్షన్ కు శారీ కాస్ట్ కూడా అప్పట్లో చాలా తక్కువ ఉండే ధర. ఉమ్. ఆ వివరాలు కూడా నాన్నగారు చెప్తారు మేడం. అప్పుడు ఆయన 13 ఇయర్స్ అప్పటి నుంచి నేస్తున్నప్పటి నుంచి ఇది కూడా చెప్తారు మేడం. మాట్లాడదాం. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అప్పుడు డబ్బు తక్కువ కనపడేది మేడం. వస్తువులకు విలువ ఉండేది. విలువ ఉండేది, కరెక్ట్. ఈ మధ్యన మేడం డబ్బు అనేది ఎక్కువ కనబడుతుంది. జనాలకు వస్తువుల విలువ అనేది తగ్గినట్టు అయింది. ఇంకోటి ఏంటంటే మేడం మెయిన్ మా ప్రాబ్లం వచ్చేసి ఈ ఉమ్, చీర ఉంది కదా మేము కష్టపడి డిజైన్ గ్రాఫ్ మీద తీస్తే మేడం ఉమ్, ఈ మిల్లర్లు ఉన్నారు కదా మేడం ఈ ఉమ్. 300 చీర 500 చీర మీద ప్రింట్లు వేసి మేడం 500కు 1000 రూపాయలు ఏ ఇక్కత డిజైన్ ని వాళ్ళు ప్రింట్ చేసి మార్కెట్ లో అమ్ముతున్నారు మేడం. వాళ్ళు కొనని వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదే ఇక్కత అని చెప్పి షాపింగ్ మాల్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. అట్లా మా కార్మికులకు డూప్లికేట్ బెనిఫిట్ అయిపోతుంది, చేస్తున్నారు మేడం. డూప్లికేషన్ అయిపోతుంది. అదొక మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు అదే అవుతుంది మేడం. మాకు మంచి ఇప్పుడు ఇక్కత అనేది వీవింగ్ అనేది చాలా మంది క్రేజ్ ఉంది మేడం మార్కెట్ లో ఇప్పటి కూడా క్రేజ్ పడిపోలేదు. ఉమ్. బట్ ఏంటంటే ఇప్పటికి కూడా అలాంటి ప్రింటెడ్ వచ్చి ఈ వ్యవస్థను ఇంకా దిగజారే కాడికి తీసుకొచ్చారు మేడం వాళ్ళు. పర్వాలేదులే దయానంద్, ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీ ఆర్ట్ అంతా గుర్తించడానికే కదా మేము ముందుకు వచ్చాము. మేము గుర్తించి అప్పుడు మాకు రియల్ ఇక్కత్ ఏంటి, అట్లా ఫాల్స్ ఇక్కత్ ఏంటి, డూప్లికేట్ ఇక్కత్ ఏంటి తెలిసిపోతుంది. అదే అదే మేడం ఇప్పుడు ఇక్కడ మీకు ఈజీ తెలిసిపోతుంది మేడం. ఇప్పుడు మేము చేస్తున్నాం కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే విధంగా ఉంటది మన దగ్గర ఇక్కత్ అనేది. ఆ, అసలు ఇప్పుడు ఇక్కత్ వాళ్ళు అంటే ఏంటి, ఏంటంటే ఎలా వచ్చింది ఇక్కత్ పదం? ఇక్కత్. ఇక్కత్ అనేది మేడం మనము దారంలో డిజైన్ కట్టేదాన్ని ఇప్పుడు ఇది ఉంది కదా మేడం ఉమ్. మనకి ఇది ఉంది కదా మేడం ఇదంతా ఇక్కత్ అంటారు దీన్ని. ఇగో ఓహో. ఇప్పుడు ఈ దారంలో వచ్చింది కదా మేడం. ఇంకో ఆ, ఇది చూడండి మీరు గమనించండి. అదే ఇగో ఈ దారం ఈ డిజైన్ ఇక్కత్ అంటారు ఇది. అదే అదే అదే. ఆహా. ఇగో ఈ ఇక్కత్ కనిపిస్తుంది కదా మేడం గ్రీన్ వైట్ అదే అదే. దీన్ని ఇక్కత్ అంటాం. ఇదంతా ఇక్కతే డిజైన్ వచ్చేదాన్ని. ఇగో ఈ డిజైన్ అంతా ఇక్కత్. ఇక్కత్. ఓకే 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 ఓకే. దీనికి సంబంధించిన చిప్పి కూడా మేడం నేను చూపిస్తాను మీకు వీడియోస్ ద్వారా. ఆ, అది కూడా చూపిస్తాను. ఆహా. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫైన్ ఆర్ట్ అన్నమాట, ఇది చాలా ఫైన్ ఆర్ట్. అందరికీ రాదు ఇది. హ్యాండ్లూమ్, హ్యాండ్ వీవెన్ సారీ కదా ఇది, హ్యాండ్ వోవెన్ సారీ కదా ఇది. అదే మేడం. ఉమ్. ఇవి. మన ఇప్పుడు ఉమ్. చెప్పు. కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా మేడం సిల్క్ మార్క్ కూడా ఉంది మేడం మనకు. ఉమ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇగో ఇట్లా సిల్క్ మార్క్ ఉంటుంది. ఓహో. ఓహో. కస్టమర్ ఏంటంటే మేడం ఎవరన్నా ఆ సిల్క్ మార్క్ ఉంటే ఇట్లా మనకు డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. సెంట్రల్ సిల్క్ బోర్డు నుంచి మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ మేడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే ఓకే. సిల్క్ మార్క్ మేడం. మరో కస్టమర్ సిల్క్ మార్క్ అడిగినా మనం 100% సిల్క్ అనే మార్క్ వేసి సేల్ చేస్తాం మేడం కస్టమర్ కి. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా బాగుంది. మీకు ఆథెంటికేషన్ మీ లెవెల్ కి ఈ ప్యూరిటీ ఆథెంటికేషన్ వచ్చేసింది ఇప్పుడు. మీరు అది వచ్చేసింది. అది వచ్చేసింది. సో నాకు వెరీ గుడ్. ఇంకా 2 మొగ్గాలు ఉంటాయి మేడం నాన్నది నాది. బయట ఒక 7 మొగ్గాలు దాకా ఉన్నాయి మేడం బయట. అంటే వాళ్ళ మీతో పాటు పనిచేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారా, మీరు మీ నాన్నగారేనా? నాన్న ఏం చేస్తారు మేడం మా మిస్సెస్ మా మదర్ కూడా హెల్ప్ చేస్తారు మేడం మాకు. హెల్ప్ చేస్తారు. ఓకే. హెల్ప్ చేస్తారు. ఇక మా సారీ అయినప్పుడు ఇట్లా కస్టమర్ అని ఉంటే వాళ్ళకి మేము గ్రూప్ లో పెట్టడము స్టేటస్ పెట్టుకోవడము జరుగుతుంది. అది కాకుండా ఇక్కత్, డబుల్ ఇక్కత్ అంటే 2 సైడ్స్ ఉండేదాన్ని డబుల్ ఇక్కత్ అంటారా? ఎస్ మేడం. టూ సైడ్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకు మేడం ఇది నిలువు ఉంది కదా మేడం. ఈ డిజైన్ ఇక్కత డిజైన్ ని నిలువు దారాన్ని కట్టి అడ్డ దారాన్ని కట్టినప్పుడు డబల్ ఇక్కత్ అంటారు మేడం. ఓహో. ఓకే ఓకే ఓకే. డబల్ ఇక్కత్ సారీస్ అవ్వండి. ఇదేమో ఇక్కత్ సారీస్ అంటారు ఇవి. దీన్ని సింగిల్ ఇక్కత్, అవి డబుల్ ఇక్కత్. అంతే మేడం. ఇక్కత్ సింగిల్ అని కాదు కానీ ఇక్కత్ అని ఇక్కత్ అంటారు, దాన్ని డబుల్ ఇక్కత్ అంటారు. డబల్ ఇక్కత్ అనేదాన్ని ఇది మేడం నిలువు అడ్డం దాన్ని డబల్ ఇక్కత్ అంటారు. ఇట్లా ఓహో. ఎగ్జాంపుల్ మన భాషలో మేడం నిలువడానికి దాని 2 ఇట్లా పడ్డప్పుడు డబల్ ఇక్కత్ అంటారు. అదే సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి, ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి. ఎస్ అంటే ఇంతకుముందు ఒకప్పుడు మేము డబల్ ఇక్కత్ క్రేజ్ బాగుండే. ఒక 2005 నుంచి 2012-13 వరకు ఉండే మేడం క్రేజ్ బాగుండే డబల్ ఇక్కత్. ఇప్పుడు కాలక్రమేణా ఈ రాజ్కోట్ అనేది ఇక్కత్ అనేది వచ్చేసరికి ఇక్కత్ అని ట్రెండింగ్ తోటి ఇప్పుడు ఇక్కత్ అనేది ఫేమస్ అయిపోయింది. పటోలా కూడా ఉంది కదా, పటోలా అంటే ఏంటి? పటోలా అంటే మేడం అది మన ఇప్పుడు మన ఫిగర్స్ ఉంటాయి కదా మేడం. ఉదాహరణకు ఒక అంబారి, మళ్ళీ ఒక పెళ్లి కొడుకు ఏనుగు మీద పెళ్లి దాన్ని ఏమంటారు మేడం పెళ్లి పంది ఇట్లా పోతున్నట్టు ఆ బ్యాండ్ మేళం తోటి కట్టడం వల్ల జింకలు ఒక చెట్టు మీద పిచ్చి ఆడడం ఆ క్రియేటివ్ డిజైన్ పటోలా డిజైన్. ఓహో.
అది మన దగ్గర తయారవుతుందా? అంటే ఇప్పుడు మన దగ్గర ఉంటాయి కదా మేడం, అవి కాస్ట్ ఎక్కువ మేడం. అది మినిమం అది 10,000 ఎబో ఉంటాయి అన్న. అంటే ఏ పెళ్లిళ్ళకో వాటికో తీసుకుంటారనమాట. అది రెగ్యులర్ గా కట్టే శారీస్ కావాలన్నట్టు, ఏంటంటే ఇలా ప్రోగ్రామ్ అప్పుడు కట్టేది. ఇప్పుడు మీకు ఆర్డర్ మీద ఏమైనా చీర వస్తే చేస్తారా దయానంద్? చేస్తాం మేడం. ఆర్డర్ మీద అంటే మాకు మినిమం మేడం, మీకు చెప్పాను కదా నేను, ఇది 7 చీరలు వాడుకుంటాయి కదా మేడం, మీరు కనీసం ఒక 5 శారీస్ మాకు ఆర్డర్ ఇస్తే మేము 5 శారీస్ చేస్తాం మేడం. 5 శారీస్ చేసి మిగతా 2 శారీస్ మేము బయట కన్నా ఒకరికైనా అమ్మేసుకుంటాం. మీరు మినిమం అంటే 5 సారీస్ సేమ్ కలర్ లో ఉంటాయా? మీరు ఏ కలర్ చెప్తే ఆ కలర్ చేసి ఇస్తాం మేడం. దానికి ఒక టైం ఉంటుంది కదా, ఆ టైం బట్టి మీకు చేసిస్తాం. అలా కాదు, ఇప్పుడు 5 సారీస్ నేను ఆర్డర్ ఇచ్చాను అనుకో, మీకు ఓకే ఏవో కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ రెడ్ ఏదో ఇచ్చేస్తాను ఆర్డర్. ఎల్లో ఓకే విత్ రెడ్ అంటే అన్ని 5 సారీస్ ఎల్లో విత్ రెడ్డే ఉంటాయా? 5 శారీస్ అదే ఉంటాయి. మీరు ఇచ్చే డిజైన్ బట్టి మేడం. మీరు మినిమం అయితే 2 చీరలకు ఒక చిట్కీ కడతాం మేడం. ఇప్పుడు ఇది చూపించాను కదా, ఇట్లా డిజైన్ కట్టేది మీకు చూపిస్తాను, చిట్కీ చూపిస్తాను, ఇంట్లో ఉంది. అది 2 చీరలకు కట్టి వస్తుంది మేడం. ఒక చీర డిజైన్ కట్టడానికి రాదు. ఓకే. ఆ రంగానికి చూడని అన్నట్టు దాంట్లో. అంటే మినిమం 2 సారీస్ వస్తాయి. మినిమం 2 శారీస్ మనం డిజైన్ కట్టాలి. అది కూడా మీరు ఇచ్చే డిజైన్ నిలువుదానికి అడ్డుపోవడానికి మ్యాచ్ అవుతుందా, ఏ విధంగా ఉందా డిజైన్ అనేది మేము ముందు గ్రాఫ్ పేపర్ మీద వేసుకున్నాక అది ఏ విధంగా అనేది చెప్తాం మేడం. అది ఓకే, ఓకే, చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఇప్పుడు మీ నాన్నగారితో ఒకసారి మాట్లాడదామా? ఓకే మేడం. నమస్కారం అండి. నమస్కారం. మీరు కూడా చాలా బిజీగా ఉన్నట్టున్నారు, నేస్తున్నారు, చాలా బాగుంది. ఇక రోజుకి ఇదే అమ్మా, ఇంచుమించు 9-10 గంటలు పని ఇది నాది. 50 ఏళ్ళు ఇప్పటికి, 52 ఏళ్ళు ఇప్పటికి నేను నేబట్టి. అదే చెప్పాడు మీ అబ్బాయి, చెప్పాడు. గ్రీన్ విత్ రెడ్ చాలా బాగుంది, పింక్. 52-53 సంవత్సరాల సంధి చేస్తున్నా. చాలా 13 ఏళ్ళ సంధి నేను ఇది పని 13 సంవత్సరాల నుంచి మొదలెట్టుకున్నారు. నాది ఏజ్ 13 సంవత్సరాలు అప్పటి సంధిని ఇస్తున్నా మొగ్గం. అదే అర్థమైంది, అర్థమైంది. ఇప్పుడు మీరు ఇందులో నేస్తున్న ఇదిలో మీకు ఎంత, అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? బాగా ఆనందంగా ఉంటారా? చాలా ఇష్టంతో నేర్చుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతారు మీరు? ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మేము బయటికి పోయి పని చేసేంత ఎండకు అటు ఇటు బయట పనికి పోలేము కదమ్మా. అవును. మేము ఖాళీ నీడ పట్టుండి చేసుకునే పనిది. అవును, అవును. అయితే మా పెద్దలు చూపించింది ఇది. ఆర్ట్ మీకు ఇచ్చారు, మీ చేతికి ఇచ్చారు. మా గిట్ల చేసుకుంటూ పొమ్మని. అంతే, అంతే. ఇళ్ళనే పెళ్లిళ్ళు, ఇళ్ళనే సంసారం, అమ్మ ఇళ్ళనే పిల్లలు, కార్యాలు, ఇల్లు ముంగిలి, మొత్తం దీంట్లోనే జీవితం. అంతే. అయితే ఒకప్పుడు గిరాకీ ఉంటది, ఒకప్పుడు గిరాకీ ఉండదు. అవును, ఉండదు. అయితే ఇప్పుడు గిరాకీ ఉన్నప్పుడు జర ఒక 2 పైసలు వస్తాయి. అవును. గిరాకీ లేనప్పుడు తక్కువ కడుగుతారు వాళ్ళు. అవును, కరెక్ట్. ఇప్పుడు ఇక ఇది అది కలుపుకపోతాం అన్నట్టు. అంతే, అంతే, అంతే. అట్లా అన్నట్టు. నెల 15 రోజులు పని చేస్తే ఓ 15 వేలు వస్తాయి అనుకోరాదు మా ఇద్దరాలు మొగలికి. ఆ ఇద్దరు ఉండాలి, భార్య భర్త ఉంటేనే పని ఇది. అవును, అవును. అంటే సహాయం చెయ్యాలి కదా. అయితే ఆమె లేని పని నడవదు. అదే, అదే. అవును. ఇగో ఇదేమో మా నాయనదమ్మా, ఇది చట్టర్, ఇది మా నాయన ఇచ్చి నాకు. ఇప్పటికి మేడం దారాలు చూడండి, ఇప్పటి దారాలు కట్టే నడిపిస్తాం. అదే, అదే. చాలా బాగుంది. ఈ ఆర్ట్ ఎంత బాగుందంటే నాకు చాలా ఇష్టం ఈ ఆర్ట్. కానీ ఇప్పుడు ఇంత కష్టపడి నేసారు కదా, ఇంత కష్టపడి మీ అబ్బాయికి నేర్పించారు. దీన్ని నెక్స్ట్ తీసుకెళ్లే వాళ్ళు ఎవరున్నారు అనేది ఏమైనా ట్రైనింగ్స్ ఏమైనా ఇచ్చారా? అంటే అది జీవన ఉపాధి కాకపోయినా వాళ్ళకు కూడా వచ్చి ఉండాలి అని చెప్పి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అమ్మా ఒకటి, ఇప్పుడు నేర్చుకుంటా అనే వాళ్ళకే ఇదమ్మా. అవును. మా కొత్తన వాళ్ళకు ఏం చేయలేము కదమ్మా. అవును, అవును. మా ఇప్పుడు వాళ్ళకి
మేము కూడా నేర్చుకుంటాము. రేపు భవిష్యత్తు ఒకటే పని లేకున్నా ఒక ఒక 4 పనులు వస్తే దేని మీద జీవితం గడుపుకుంటాం అంటోళ్ళు అయితే నేర్చుకుంటారు ఇది. అవును, కరెక్ట్. అట్లా అవును, అవును, అది. అవును. కానీ దీనివల్ల మీకు ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా ఆరోగ్యంలో కానీ, ఇది ఫిజికల్ గా కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినాయా? ఎప్పుడైనా సుస్థ అయినరా? వస్తాయమ్మా, నడుము నొప్పి వస్తుంది, కంటి నొప్పి వస్తుంది. మెయిన్ గా కళ్ళు దెబ్బతింటాయమ్మా. ఆహా, సన్న ఉంటది అన్నట్టు ఇది చాలా సున్నితం. అంటే అసలు కనరాదు అన్నట్టు ఒక్కొక్కసారి అమ్మ. ఇగో 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 ఎంత సున్నితం అంటే ఇగో 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 అదే అదే. అవును, బాగా ఇగో చూపిస్తున్నా చూడు మీకు. ఇగో 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 అదే అదే, ఇగో. చూసాను చూసాను. చాలా సన్నం అన్నట్టు ఇది, సన్నం ఉంటది. ఇక కంటిన్యూ చూడాలన్నట్టు కళ్ళతోని కళ్ళు బాగా స్ట్రెయిన్ అవుతాయి. అట్లా. ఇప్పుడు ఇక దాని నుంచి జర కంటి దెబ్బ అవుతుంది. ఇక మళ్ళా వంగి నడుము వస్తుంది అమ్మా. ఈ నడుము నొప్పి లేస్తుంది. ఆ నడుము నొప్పి అంటే ఇప్పుడు మనం వెనకాతల సపోర్ట్ అనేది పెట్టుకుంటే చేయలేరా అండి? చేయలేరమ్మా. ఇటు కదలంటి నెయ్యరాదు. ఓహో, ఓహో. ఒక్క దగ్గర ఉంటే కాదు కదమ్మా ఇది. అవును. ఇప్పుడు ఇగో ఇక్కడేస్తే ఇగో ఇట్లా కలపాలి, ఇక్కడేస్తే ఇట్లా కలపాలి. అవును, ఇటు అటు అటు ఇటు వెళుతూ అన్నట్టు. చాలా బాగుందండి, చాలా బాగుంది ఆర్ట్. అసలు అసలు మీకు ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువే. చాలా బాగా చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. కానీ పాపం కళ్ళును నడుము నొప్పి వస్తుందంటే కొంచెం అది బాధగా ఉంది. అంతకంటే ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఒక్కటమ్మా చెప్పేది ఏముంది కానీ, గవర్నమెంట్ ఇది ఒక్కటి ప్రింట్ బంద్ చేసుకుంటే బతకగలుగుతారమ్మా. ఇప్పుడు కాదు, ఎల్లకాలం పద్మశాలీలు దీని మీదనే జీవితం 1000 మంది ఇప్పుడు బతుకురమ్మా. అవును. అయితే గవర్నమెంట్ ఈ టైపు కాటన్ చీరల మీద సూరత్ లా వాళ్ళు టైప్ కొట్టి మాదేమో 10,000 చీర అమ్మా ఇది. అవును, వాళ్ళు 300-400 అమ్ముతారు కాటన్ చీరలు, సేమ్ డిజైన్ ఇదే. ఓన్లీ మీకు ఇప్పుడు గవర్నమెంట్ అది ఇచ్చింది కదా, నమ్మే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. బాగానే ఉంది అమ్మా, చెప్పుక మాటలే, ఏది లేదు, ఏది లేదు, లేదు. చెప్పుడే అంటే మేం చేస్తాం, ఇది చేస్తాం, అది వాళ్ళు గవర్నమెంట్ మాకు ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేం లేదమ్మా. కష్టం చేసి మేము బతకగలుగుతాం. కానీ ఇది ఒక ప్రింటింగ్ బంద్ చేస్తే బాగుంటుంది. కరెక్ట్. ఇప్పుడు కష్టం చేసి మీ అసెంటర్లోకి ఇస్తాం. అవును, ఈ చీరలు ఇస్తే డిజైన్ బాగుంది, చీర బాగుందని కొనుక్కొని పోతారు. అవును, సంతోషం. అయితే ఇప్పుడు ఇదే చీర 10,000 చీరని ఆడిప్పుడు టైప్ కొడుతుండు 300-400 అమ్ముతుండమ్మా. అది మనకి అంటే అమ్మా ఇది వారం 10 రోజులు పడుతుంది. ఇది డిజైన్ తీయాలంటే ఇదంతా చాలా కష్టపడుతున్నారు మీరు. కష్టపడి సుక్కలేసుకొని చిటికి పోసి సుక్కలేసి సనకట్టేయాలి, రంగులద్దాలి. చాలా పని ఉంటది అమ్మా. ఇది తగ్గట్టు ఇది రావాలి అని అంటే నేను అసలు వీడియో చేసేదే మీకోసం. ఎందుకంటే జనాలకి చెప్పాలి, జనాలకి తెలియాలి అని చెప్పి వీడియోను ఇలా పెట్టి వ్యూవర్స్ కోసం చెయ్యాలి. ఇది వాళ్ళకి మార్కెటింగ్ అవ్వాలి, వాళ్ళకి డైరెక్ట్ కస్టమర్స్ రావాలి, కస్టమర్స్ కూడా అర్థం కావాలి కదా మీరు ఎంత కష్టపడుతున్నారో, మీ లైఫ్ లో మీరు ఎంత కష్టపడుతున్నారో. ఎప్పుడు చూసినా వేరే ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు ఇవి కాదు, ఇవి కూడా తెలుసుకోండి. ఇంత చక్కటి చీరలు కట్టుకుని మనం హాయిగా తిరుగుతున్నాం కదా, దీని వెనక ఎంత కష్టం ఉందో అనేది తెలియాలనే నేను ఇది మొదలెట్టా. అమ్మా మీరు చేసింది సంతోషము. మేము ఇన్ని రోజులకు పని చేస్తే వాళ్ళు టైప్ కొడుతోడు 5 నిమిషాల కథ చేసేస్తున్నాడు. అవును, కరెక్ట్. మమ్మల్ని 5 నిమిషాల కథం చేస్తున్నాడు. కానీ బాధపడకండి, మాలాంటి కస్టమర్స్ ఉన్నంత కాలం మీకు ఏం బాధ లేదు. నేనున్నాను కదా, అలాంటి కస్టమర్స్ అందరికీ చెప్పడమే. మేమంతా చెప్పి
మీది మార్కెటింగ్. మీ అబ్బాయిని అడగండి, మార్కెటింగ్ కి నేను ఎంతో హెల్ప్ చేస్తున్నా, చెయ్యాలని ఇదంతా. అవునట అమ్మ, అవునట చెప్పి చెప్పాడు కదా దయానంద్. అందుకని మీ బాధ నాకు అర్థమైంది, కానీ మనం చేయవలసింది మనం చేద్దాం. ఇంకా వాళ్ళైతే ఆపలేము మనము, కానీ మనం చేయవలసింది మనం చేద్దాం, అంతే కదా. అందుకనే మీరు వీవింగ్ చేస్తుంటే రికార్డ్ చేసి అందరికి చూపించాలనే నేను దయానంద్ని అడిగాను. మీ నాన్నగారిని కూడా కూర్చోబెట్టి అన్ని చూపించు, దారాలు అవన్నీ కూడా అందరికీ అర్థం కావాలి, దాని వెనక ఎంత కష్టపడుతున్నారు అర్థం కావాలి. అంత అందమైన చీర వెనక ఉన్న కష్టం అర్థమైతే ఇంకా ఆనందంగా కట్టుకుంటారు కదా, కట్టుకునే వాళ్ళు కూడా ఇంకా చక్కగా కొట్టుకుంటారు. అదే 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 ఇది కూడా ఎల్లో కలర్ సారీ కదా. మేడం ఇక్కడ చూడండి మేడం, వీవింగ్ అనేది పైన ఇట్లా దారాలతోటి పైన వస్తుంది. చాలా బాగుంది దయానంద్, చాలా బాగుంది. అంటే మీ ఇంట్లో ఇట్లా కట్టుకుని ఉంటుంది అన్నమాట. పైన ఉంటది మేడం, ఇది పైన ఉంటది. ఇదే ఈ దారాలతోటి మేడం, ఇట్లా దారాలతోటి కింద యాక్షన్ ఇస్తుంది ఈ జరి. ఓహో, ఇట్లా ఇట్లా అర్థమైంది అర్థమైంది అర్థమైంది. ఇది జరి, హెవీ కాస్ట్ మేడం సారీ. ఇట్లా జరి ఉంటది ఇలా, జరి మేడం. ఓకే ఓకే, జరి మేడం, జరీని తిప్పుతుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్. ఇప్పుడు జరి అనేది కింద నుంచి గిరిక నుంచి వెళ్తాది. ఓహో ఓకే. అంటే ఈ ప్రాసెస్ మిషన్ అంతా మీ తాతగారు వాళ్ళు ఉన్నప్పుడే తయారైపోయిందా ఇదంతా? ఇది ఇంచుమించు మేడం, ఇది 100 సంవత్సరాల నుంచి వస్తున్న వారసత్వ కళ మేడం. ఓహో, మొన్న కరోనాలో కూడా మాకు ఇలాంటి ఇబ్బంది జరిగినా కూడా మీలాంటి వాళ్ళు గుర్తించి పట్టీలు కొనుట్లా ఆ కరోనా గండం కూడా గట్టెక్కినాం మేడం. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇబ్బంది లేకుండా జరిగింది మేడం. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ మిషనరీ అంతా కూడా ఇదంతా మీ తాతల దగ్గర నుంచి వచ్చిన యాంటిక్ మిషన్. ఇది చెక్క మేడం, ప్యూర్ టేకు. అప్పుడు అదే 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 100 years దాటిపోయింది మేడం ఇదంతా. అయినా దీంట్లో మంచి పనితనం ఇట్లా తాళ్ళు కట్టిన వేస్తున్నా ఈ మళ్ళీ ఇది ఇంత నేర్పరితోటి వస్తలేవు మేడం, ఇంతగానం ఇప్పుడు రావట్లేదు. అందుకే తీయట్లేదు, ఇదే కంటిన్యూ చేస్తాం. ఇదే కంటిన్యూ అయిపోతుంది. ఓకే ఓకే. ఇంకా డిజైన్ చిట్కీ చూపిస్తా మేడం, చూపించమ్మా. అమ్మ తిప్పుతుంది చిట్కీ ఇట్లా. ఇది మేడం చిట్కీ, చిట్కీ. ఇది ఆ డిజైన్ అనేది ఇది మేడం. ఇది పటోలా, ఇక్కత్ పటోలా ఇక్కత్ అంటారు, ఇదంతా ఇక్కత్. అదే అదే చాలా బాగుంది. ఇది ఇక్కత్ డిజైన్ అంటారు. ఇప్పుడు ఆ బార్డర్ లో వాడే ఫ్లవర్ ఇది. మిడిల్లో అదే నిలువు ఎల్లో మీద అడ్డపోగు రామ మేడం. ఇది చిలక అది మేడం, చిలక లే మేడం, ఫ్లవర్ అది కింద వైలెట్ కలర్ది. ఇదా మేడం? లే మేడం, ఇది కూడా అది మన ఏమంటారు మేడం, ఫ్లవర్ టైప్ మేడం. ఇది కూడా చిలుక కాదు, ఫ్లవర్ టైప్. ఇట్లా తిప్పుతారు. ఓహో, చిల్కి అంటే అదా? చిట్కి తిప్పడం అంటారు. అది పంటే అంటారు మేడం, తిప్పేదాన్ని పంటే అంటారు. ఇట్లా తిప్పినాక ఈ పంటే మీద ఉన్న దారాన్ని నేను మీకు చూపించాను కదా మేడం, కండేలు. అదే అదే దాని మీద జుట్టుకొని మొగ్గం నేస్తాం అన్నట్టు. చాలా బాగుంది ఆర్ట్, ఎంత బాగుందంటే అసలు. నమస్కారం అమ్మా. మీ దగ్గరికి అక్కడికి వచ్చి అసలు నేర్చుకోవాలన్నంత ఇంట్రెస్ట్ ఉంది నాకు. కాకపోతే మేము సిటీలో ఇక్కడ ఉండిపోయాం కాబట్టి నేర్చుకోలేమేమో, కానీ చాలా బాగుంది, చాలా బాగుంది. వస్తానండి ఒకసారి మీ దగ్గరికి, వస్తాను నేను, వస్తాను. తర్వాత ఓన్లీ ఇప్పుడు పోచంపల్లి సారీసేనా, లేకపోతే ఇది వేరే సారీస్ గద్వాల్కి వాటికి కూడా ఇలాగే ప్రాసెస్ ఉంటుందా? గద్వాల్ అంతా ప్రాసెస్ ఇదే మేడం, కాకపోతే గద్వాల్ దానికి ఇట్లా ఇక్కత్ రాదు మేడం. ఇక్కత్ రాదు, వాళ్ళ ప్లేన్ టైప్ వస్తుంది, ప్లేన్ లో వచ్చేస్తుంది వాళ్ళది. సేమ్ ప్రాసెస్ కానీ ఇక్కత్ రాదు. ఈ ఇక్కత్ అనేది మన తెలంగాణలో పోచంపల్లి, తెలంగాణ స్టేట్ లో మన పోచంపల్లి, తర్వాత ఒరిస్సా సంబల్పూర్ లో ఉంటది మేడం, ఎక్కడ ఉండదు. మళ్ళీ మీ హెరిటేజ్ వచ్చి ఇక్కత్ పోచంపల్లి, అంతే మేడం. మళ్ళీ ఈ ఇక్కత్ కూడా మేడం మన పోచంపల్లికి జిఐ నెంబర్ అంటారు కదా మేడం, జిఐ గుర్తింపు ఇచ్చింది. వండర్ఫుల్. మళ్ళీ సిల్క్ సిటీగా పోచంపల్లికి పేరు వచ్చింది మళ్ళీ. అవును సిల్క్ సిటీ కింద వచ్చింది, కరెక్ట్. అవును. ఇప్పుడు నాన్నని కూడా మేడం మొన్న
ఆ హ్యాండ్లూమ్ డే నాడు ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి మేడం, ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఇట్లా సన్మానం చేసింది మేడం. ఆహా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. సారీ చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. నాన్న అదే అదే, చాలా హ్యాపీ అమ్మా, చాలా హ్యాపీ, చాలా సంతోషం. అదే అదే, చాలా సంతోషం. మేడం మా పిల్లలకి ఇట్లా చూడండి దా. మీ పిల్లలకి ఏమైనా కాస్త నేర్పిస్తున్నావా, చదివిపిస్తున్నావా ఇప్పుడు? చదువుతున్నాను మేడం. నమస్తే. చెప్పండి. హాయ్, ఏం చదువుతున్నావు బాబు? 7th క్లాస్ మేడం. 7th క్లాస్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దాక్కుంటుంది. మేడం ఈయన చిన్న బాబు మేడం, శివాన్స్. ఏం చదువుతున్నావు నాన్న? 3rd class మేడం. 3rd క్లాస్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు ఈ కలర్స్ అంటే ఇష్టమా? మీ ఇంట్లో చూసే కలర్స్ ఇష్టమా నీకు? ఇష్టమా? ఇష్టమే. నేర్చుకోవాలనిపిస్తుందా ఎప్పుడైనా? జర పెద్ద ఆయన వేస్తాడు మేడం అప్పుడప్పుడు. ఆహా, వెరీ గుడ్, వెరీ పెద్ద గుడ్. ఆయన వేస్తాడు. పెద్ద ఆయన వేస్తాడా? ఓకే, వెరీ నైస్. రావే మేడం, మా మిస్సెస్ మేడం. నమస్తే అమ్మా, నమస్తే. నువ్వేనా ఆంటర్‌ప్రీనర్? వెరీ నైస్, వెరీ నైస్, చాలా గ్రేట్. చాలా బాగుందమ్మా, మీ ఆర్ట్ మీది చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది. మాకు కూడా నేర్పించండి కాస్త. చాలా ఏదో చూడండి వేయడమే మేడము. మ్మ్. డైరెక్ట్ వ్యూవర్స్ కి బయర్స్ కాన్సెప్ట్ తోని వ్యూవర్స్ తో మాట్లాడాలి దాన్ని స్టార్ట్ చేస్తాం. వెరీ నైస్, వెరీ నైస్. మేడం చాలా. మీరు అన్న ఫ్లవర్ అని ఇది మేడం, అది ఆ ఫ్లవరా? పిట్టే కాదు, ఓన్లీ ఇష్టపడ్డది అది ఆ డిజైన్. ఆహా, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి దయానంద్. అసలు ఒక దాని మించి ఒకటి ఉన్నాయి. ఇన్ని చీరలు ఎలా కొనుక్కోవాలి మేము? ఒకటే కొనుక్కోగలం. ఏదైనా ఉంటే మేడం, కస్టమర్ అయినా మీరైనా వాట్సాప్ ద్వారా మేము సారీ రాగానే వాట్సాప్ స్టేటస్ లేకపోతే ఆ గ్రూప్ ద్వారా పంపిస్తుంటాం మేడం. ఓకే. నా దగ్గర మేడం 180 మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు మేడం. మ్మ్హ్మ్. వాళ్ళకి కొత్త సారీ రాగానే గ్రూప్ లో వీడియో తీసి పెడతా మేడం. ఆహా. పెడితే ఆ, వాళ్ళు ఎవరన్నా ఒకరు ఆర్డర్ ఇస్తారు మేడం. ఇక ఓకే. మొన్న దీపావళికి దసరాకి బాగానే పోయి ఉంటాయి కదా? పర్వాలేదు మేడం, మన కస్టమర్స్ కొన్ని సేల్ అయినాయి మేడం, ఒక 10-12 వరకు సేల్ అయినాయి మేడం మన చీరలు. ఓహో, వండర్ఫుల్. మీరు కూడా మంచి ప్రోత్సాహం చేసి మీరు కూడా 4-5 సారీస్ తీసుకున్నారు మేడం, మీకు కూడా థ్యాంక్ యూ మేడం. నేను అప్పుడే ఇంకా నచ్చి నేను ఎట్లాగైనా ఇతన్ని ప్రమోట్ చేయాలి, వీవర్ని. నాకు ముందు నుంచి బాగా ఇంట్రెస్ట్ ఈ వీవింగ్ మీద. ఓకే మేడం. అందుకని నేను నా ఐటీ జాబ్ కూడా వదిలేశాను. ఓకే మేడం. వదిలేసేసి వీవర్స్ తో కనెక్ట్ అయ్యి చూద్దాం, పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కదా, ప్రతి చీర వెనకాతల ఎంత కష్టం ఉందో చూడాలి, చేయాలి అని చెప్పి నేను కనెక్ట్ అవుతున్నాను అనమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నమస్కారం అమ్మా, ఓకే చాలా మేడం, థ్యాంక్స్. నమస్తే.